శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కుర్చీ తాత కన్ను మూశాడు. అనారోగ్య కారణాలతో ప్రాణాలు విడిచాడు కుర్చీ తాత. కుర్చీ తాత అసలు పేరు మహమ్మద్ కాలా పాషా. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటి వద్దే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వడదెబ్బ కారణంగా మరణించినట్లు సమాచారం. కుర్చీ మడతబెట్టి డైలాగ్తో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు కాలా పాషా. హైదరాబాద్ కృష్ణానగర్ కుర్చీ తాత స్వస్థలం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కుర్చీ తాత గతంలోనే మరణించాడు అని వచ్చినటువంటి వార్తలు ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ ఈసారి నిజంగానే మరణించినటువంటి పరిస్థితి, అనారోగ్య కారణాలతో మరణించాడని చెప్తూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? ప్రధానంగా సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కుర్చీ తాత అలియాస్ మహమ్మద్ పాషా మరి హఠాత్ మరణం అయితే చెందిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం ఎండ తీవ్రత, అంటే ఎండ తాకిడికి ఆయన మరి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తా ఉంది. అయితే హైదరాబాద్ సంబంధించి మన కృష్ణకాంత్ పార్క్ లో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక, ఎందుకంటే దాదాపు 48 డిగ్రీల వరకు కూడా ఈ ఎండ తీవ్రత అనేది ఉంది కాబట్టి ఎండ తీవ్రత తట్టుకోలేక ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. మరి అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతా ఉంది. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వేసవికాల వడదెబ్బ కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితులు కనబడుతుంది. అయితే యూట్యూబ్ ఇంటర్వ్యూలో తనదైన స్టైల్లో కుర్చీ మడత పెట్టి అనే డైలాగును అటు సోషల్ మీడియా ఇటు మీడియా వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వైరల్ అయిన పరిస్థితి ఉంది. ఆ క్రేజ్ తోనే, అంటే ఒక మహేష్ బాబు లాంటి అంటే స్టార్ అయినటువంటి మహేష్ బాబు లాంటి సినిమాకు ఏదైతే ఆయన కుర్చీ మడత పెట్టి అనే డైలాగును తీసుకొని ఒక సాంగ్ రాయడం, అది వైరల్ అవ్వడం, కొంత మరి రాత్రికి రాత్రే ఒక సామాన్య వ్యక్తి రాత్రి ఇండస్ట్రీని సోషల్ మీడియాను ఉపయోగించినటువంటి కుర్చీ తాత ఈ హఠాత్ మరణం ఇటు నెటిజన్లు అలాగే ఫాలోవర్లు అందరూ కూడా మరి తీవ్ర సంతాపం తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇట్లాంటి ఘటన కూడా గతంలోనే ఒక 2-3 నెలల క్రితం కూడా కుర్చీ తాత మరణించారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. కానీ అప్పుడు అక్కడ కుర్చీ తాత నేను బతికేనే ఉన్నాను అంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి, నేను చావాలంటే వేరే ఉంటుంది అంటూ కూడా కొన్ని డైలాగులు కొట్టి ఆ వార్త అంతా ఫేక్ కూడా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే కొంతమేర సోషల్ మీడియాలో ఆయన వార్తకు సంబంధించి, అంటే సోషల్ మీడియాలో గతంలో వచ్చినటువంటి వార్తలు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఎండదెబ్బకు కారణానికి కూడా ఆయన కొంత మద్యం ఎక్కువగా సేవిస్తారు, ఫుడ్ తీసుకోరు. సో దాని కారణంగానే ఆయన ఈ హఠాత్ మరణం చెందారనేది కూడా మరి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొత్త అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండేటువంటి వారందరూ కూడా మరి కొంత శోక సముద్రంలో వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కసారిగా ఆ డైలాగ్ మనందరికీ తెలుసు, కుర్చీ మడత పెట్టి అనేది ఎంత ఫేమస్ డైలాగు. సో ఆ డైలాగు సంబంధించి ఆయన ఎంత వైరల్ అయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను ఆదుకోండి అని కూడా గతంలో ఒకసారి ఆయన సోషల్ మీడియాలో విన్నవించినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. దానికి సంబంధించి ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు దీని మీద పర్టికులర్ గా? అంటే ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనేది వాస్తవమే. ఆయనకు గతంలో కొంత ఆర్థిక ఇబ్బంది ఉంది. ఫీవర్ వచ్చినా ఇంకా వేరే ఇతరత్ర ఏది వచ్చినా కానీ హాస్పిటల్ కి కూడా వెళ్ళలేని పరిస్థితి. దాంతోపాటు ఆయనకు ఏదైనా ఆఫర్ వచ్చినా ఏది వచ్చినా కంటే డబ్బుల్ని ఉంచుకోరు, ఎంత ఉంటే అంత కూడా ఆ మద్యానికే పెడతారు అనేది కూడా ఒక ప్రధాన ఎజెండాగా కూడా మరి అందరికీ తెలిసిన విషయమే. మద్యంకి బానిస అయిపోయాడు, లేదు అంటే మంచి స్టేజ్ లో ఉండేవాడు అనేది కూడా కొంత మరి చెప్పుకోవచ్చు. మద్యానికి బానిస అయ్యి ఇదంతా కూడా జరిగింది. మద్యానికి బానిస అయ్యి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మరి ఇట్లా చేసిన పరిస్థితి ఏది కనబడుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి, చాలా పేద కుటుంబం. ఇప్పటికే ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వరంగల్ ఉంటారో వాళ్ళ ప్రాపర్ వచ్చేసి వరంగల్ డిస్టిక్, వరంగల్లోనే ఉంటారు. సో కొంత ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి బిడ్డే కావచ్చు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటుంది, ఆమె దగ్గరే ఈయన కూడా ఉంటాడు. సో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అయితే ఇప్పుడు సోషల్ మీడియా అటు మీడియా వ్యాప్తంగా కూడా మరి ఆయన మరణానికి సంతాపం తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. కుర్చీ తాత కన్ను మూశారు. అనారోగ్య కారణాలతో కుర్చీ తాత మరణించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తన అసలు పేరు మహమ్మద్ కాలా పాషా. సోషల్ మీడియాలో ఆ కుర్చీ మడత పెట్టి అనేటువంటి ఒక డైలాగ్తో ఆయన ఫేమస్ అయ్యారు. చివరికి ఆ డైలాగ్తోనే మహేష్ బాబు చిత్రంలో ఒక పాటను కూడా రూపొందించడం జరిగింది. అప్పట్లో ఫేమస్ అయ్యారు, కొంచెం ఆదాయం కూడా వస్తోంది అనేటువంటి మాట చెప్పారు.
తర్వాతి కాలంలో దానికి సంబంధించి ఆయన ఆ ఫేమ్ని నిలబెట్టుకోలేకపోయారనేటువంటి మాట. వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా మద్యం తాగడానికే వెచ్చించడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తాయనేటువంటి మాట చెప్తున్నారు. తిండి సరిగా తినకపోవడం, అలాగే నీరు సరిగా తాగకపోవడం, మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల వడదెబ్బ కారణంగా ఆయన మరణించాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు.